రోయ్ ఈడొస్తుందేడో బీడు ఏం చేస్తాడేమోనే. అయ్యో గోబీ మంచూరి తినిపితే పదవరా గోవినా నేను రానుపా. డబ్బులు నావరా నేను ఖర్చు పెడతా. నీ డబ్బులు కట్టు నాకు వద్దురా స్వామి, నేను వెళ్ళిపోతా. అమ్మ నన్ను రుణాలు బతకనీరా. మా అమ్మాయి బట్టలు సార్ బీటా తెమ్మనింది. నీకెవరు ఎంత తేట ఎంత లెక్క? 12 రూపాయలు ఉందప్పా. ఇంకా 3 రూపాయలు కల్లా ఎట్లా అడుగో మన ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పించుకుందాంపా. ఓరడు వాడా మా బట్టు ఉతుకోండి 3 నెలలు ఉంటావు. వాన్ డబ్బులు మాత్రం తీసుకుంటా స్వామి. ఊరుకురా నీ యొక్క ఊరుకు లే ఓరా 3 రూపాయలు చిల్లరుంటాయిరా. డబ్బులు నీవేనా? ఎడం దొరికినాయా? అమ్మా అలా అయితే తీసుకో. ఏం రా ఎవరిని డబ్బులు అడిగినా నీవేనా ఎడం దొరికినాయా అంటావు. ప్రభాకర్ గారిని చూస్తే చేతి చూకొని దొరుకుతావు. ఏమైంది? వాడా వాడు నీచులేరా. అసలు ఏమైందిరా? ఏమైంది అనగనగా నీ అక్క గంగు మచ్చా చాలా మచ్చా మచ్చా ఆ ప్లేట్ పడేసి నేను అవమానిద్దాం అనుకుంటున్నా మచ్చా. ఏమైంది మచ్చా? డబ్బులు నా నేను ఖర్చు పెడతాను మచ్చా. నీకేం కావాలి తినిపా. మొహమాటం తినిపోవా భయా. మనకేం కావాలి మన ప్లేట్లో కుక్కో కోతి నా కొట్టుకో. డబ్బుల గురించి ఆలోచించుద్దారా? నీకు ఎంత కాలం అంత తిను. మచ్చా అని ఏం వీడు అడిగితే 10 రూపాయలు కూడా ఇలా ఖర్చు పెడతాను ఈరోజు. ఏదైతే ఉందిలే పాముకుందాం. ఏమచ్చా ఈరోజు అట్లా ఖర్చు పెడతాను? నువ్వు తినరా. సూప్ మచ్చా. ఏం చెప్పాలా? డబ్బులు దొరికినాయి. అబ్బా ఎప్పుడు చూసినా నీకే దొరుకుతాయి. ఆడ దొరికినాయిలే. అదేందో నువ్వు మా తోట నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆడ అంత ముగ్గేసి పూలేసి కుంకుమేసి పక్కన 503 రూపాయలు దొరికిరా. దాన్ని ఏమో అంటారా? చేతిపడే చేతిపడే